श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। డిసెంబర్ 9వ తేదీ 1936 శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే ఉరఫ్ నాను మామ ఉరఫ్ నాను భట్ పూజారి, యజుర్వేది, బ్రాహ్మణుడు, వయసు 40 సంవత్సరములు, షిరిడి. నేను ఎన్నో సంవత్సరాల నుండి బాబా పూజ ఆరతి నిర్వహిస్తూ ఉన్నాను. బాబా భౌతికంగా ఉన్నప్పటి నుండే బాపు సాహెబ్ జోక్కి సహాయకునిగా ఉంటూ బాబాను పూజించడం మొదలుపెట్టాను. నేను మొదట 1914లో షిరిడి వచ్చాను. ఇక్కడ నా సోదరి భర్త బాపాజీ ఉండేవాడు. అప్పుడప్పుడు నేను షిరిడి వచ్చి వారిని చూసి వెళ్తూ ఉండేవాడిని. నేను సంగమనీరులో ఉండగా ఒక రాత్రి బాబా నా కలలో కనిపించి, అబ్బాయి నిద్రపోతున్నావా? నీవు ఇక్కడ ఉండొద్దు, షిరిడి వచ్చేయి, షిరిడిలో ఎంతో ఆనందం ఉన్నది అన్నారు. మరుసటి ఉదయం బాపాజీ తండ్రి మా ఊరు వచ్చాడు.
అతను నన్ను తనతో షిరిడి రమ్మని తనకు సహాయంగా ఉండమని ఆహ్వానించాడు. నేను షిరిడి వెళ్ళి కొన్ని రోజులు అతనితో ఉన్నాను. నేను నా జీవనోపాధికి ఊరూరు తిరిగి భిక్ష చేసేవాడిని. మందిరంలో బాబా పూజకై బాపు సాహెబ్ జోకు సహాయపడేవాడిని. ఇలా 1-2 సంవత్సరాలు ఉచితంగా సేవ చేసిన తరువాత సాయిబాబా కమిటీ వారు నన్ను శాశ్వత పూజారిగా నియమించారు. డిసెంబర్ 6వ తేదీ 1936 శ్రీ లక్ష్మణ్ భట్ జోషి, షిరిడి. నేను చిన్నప్పుడు బాబా దగ్గర ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. అందువల్ల సాయిబాబా మాట్లాడిన మాటలు, ప్రవచనాలు ఏవి మీకు చెప్పలేను. నేను మాధవ్ ఫస్లే మసీదులో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళం. రాధాకృష్ణ అయ్యి చెప్పిన పనులు కూడా చేసేవాళ్ళం. మేము చావడిలో బాబాతో పాటు నిద్రించేవాళ్ళం. ఎవరూ బాబాతో ఉండేందుకు వీలులేని సమయాలలో కూడా మేము వారితోనే ఉండేవాళ్ళం. భాయ్, కట్టెల నీటి తీసుకురా, ఆ తొట్టెతో నీళ్లు తీసుకునిరా అంటూ బాబా మాకు పనులు చెప్పేవారు. బాబాకు నిత్యం భక్తులు సమర్పించే తినుబండారాలను మాకు పంచిపెట్టేవారు. వాటితో మాకు ప్రతిదినము విందు భోజనమే. బుట్టలు బుట్టలుగా పండ్లు వస్తూ ఉండేవి. అప్పుడప్పుడు వాటిలో కొన్ని మేము దొంగిలించేవాళ్ళం. ఒక్కొక్కసారి దొంగిలిస్తున్నప్పుడు బాబా మమ్మల్ని పట్టుకుని, మరీ ఎక్కువగా తీసుకోకండిరా అని హాస్య ధోరణులు అనేవారు. తరచూ బాబా నన్ను తిట్టేవారు. 1-2 సార్లు తమ చేత్తో కొట్టారు కూడా. అప్పుడప్పుడు వారు నా కోసం కబురు పెట్టడం కూడా జరిగేది. రాత్రులు చావడిలో ఉన్నప్పుడు బాబా, గణు తుకారాం పాటలు పాడు అనేవారు అని అడిగేవారు. నాకు సంగీతం బాగా రాకపోయినా ఎలాగో పాడేవాడిని. బాబా పాటలలోని రాగాన్ని, భావాన్ని రెండింటినీ ఇష్టపడేవారు. అప్పుడప్పుడు మేము హాస్యధోరణిలో కూడా మాట్లాడుకునేవాళ్ళం. బాబా, గణు ఏమంటున్నాడురా అని అడిగేవారు. రహమా నజరా కరో అబమోరే సాయి అని పాటను హాస్యయుక్తంగా పాడేవాడిని. ఒక్కొక్కసారి ఎవరూ లేని సమయాలలో అర్ధరాత్రి దాటిన తర్వాత బాబా పారవస్యంతో కబీరు పాటలు పాడుతుండేవారు. ఆ పాటల వివరాలేమిటో నాకు ఇప్పుడు గుర్తులేదు. బాబా నివారించిన వ్యాధుల గురించి నేను చాలా వరకు మర్చిపోయాను. కొన్ని మాత్రం గుర్తున్నాయి. దగ్డూబాయి కుష్ఠరోగం కొంతవరకు తగ్గించారు. తరువాత ఆ వ్యాధి వృద్ధి కాకుండా నిలిపేశారు. అంతేగాని పూర్తిగా నయం చేయలేదు. కానీ బాబా సమాధి అనంతరం సుమారు 1922లో బొంబాయికి చెందిన డాక్టర్ రాణే గారి భార్య, మరాఠీ మహిళ డాక్టర్ రాణే గారి భార్య యొక్క వ్యాధి నివారణ వివరాలు నాకు బాగా గుర్తున్నాయి. ఆమె తన భర్తతో పాటు షిరిడి వచ్చి 4-5 నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా ఇక్కడ గడిపేది. ఆమె ప్రతిదినం బాబా అభిషేక తీర్థంతో స్నానం చేసి శరీరం పైన ఉన్న పుండ్లన్నింటిపై ఊది రాసేది. ఒక్కొక్కసారి బకెట్ నిండా తీర్థాన్ని బొంబాయి తెప్పించుకునేది. 2 సంవత్సరాల తర్వాత ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. అంతకుముందు పప్పు గింజలంత పుండ్లు శరీరం అంతా వ్యాపించి శరీరం రంగు కూడా మారిపోయి ఉండేది. వ్యాధి నయమైన తర్వాత శరీరపు రంగు పూర్వస్థితికి వచ్చింది. తరువాత డాక్టర్ రాణే చాలా సంవత్సరాలు ఇక్కడికి రాలేదు. 10 సంవత్సరాల గుజరాతీ అమ్మాయికి క్షయవ్యాధి నివారణమైన విషయం కూడా నాకు తెలుసు. మొదట్లో అమ్మాయిని బాబా దగ్గరకు మోసుకుని పోవాల్సి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత ఆమె నడవగలిగింది. తరువాత ఆమె ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. ఇది బాబా సశరీరులుగా ఉండగా జరిగిన సంఘటన. గుడ్డివారికి చూపు ప్రసాదించిన దృష్టాంతాలేవి నా జ్ఞాపకం లేవు. అప్పుడు బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులు అసంఖ్యాకంగా ఉండేవారు. భక్తుల వసతి కోసం అవస్థలు పడేవారు. ఒక చిన్న గదికి నెలకు 4 రూపాయల చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి ఇంటికి కూడా అంత మొత్తం చెల్లించరు. అంతటి జనసందోహంలో బాబా దగ్గరికి ఎవరెవరు వచ్చేది, వారి వివరాలు, వారు పొందిన అనుభవాల గురించి నేను తెలుసుకోవాలనుకోలేదు. అకాల మరణాలను తప్పించిన దృష్టాంతాలు నాకు గుర్తులేవు. కొందరు తమ ఘనతను చాటుకోవడానికి జరిగిన అనుభవాలను ఊహించి లేక జరిగిన అనుభవాలను ఎక్కువ చేసి చెప్తుంటారు. అలాంటి వారు ఇక్కడ కూడా ఉన్నారు. వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. డిసెంబర్ 13వ తేదీ 1936 శ్రీ గణేష్ రఘునాథ్ తేడి, గౌరవ మ్యాజిస్ట్రేట్, బొంబాయి రోడ్డు, థానా. నేను సాయిబాబాను దర్శించడానికి 1914-15లో షిరిడి వెళ్ళాను. బాబా నన్ను ₹1 2 అణాలు 6 పైసలు ఇవ్వు అని దక్షిణ అడిగారు. నా జేబులో సరిగ్గా వారు అడిగిన పైకం మాత్రమే ఉంది. బాబా ఆ మొత్తమే అడగడం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. అప్పుడు నాతో పాటు చంద్రాబాయి అనే నర్సు ఉంది. బాబా ఆమెను ₹6 7 అణాలు దక్షిణ అడిగారు.
చిత్రంగా ఆమె దగ్గర ఉన్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించింది. తరువాత అదే రోజు తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాము. బాబా ఆమెతో కొన్ని రోజులు ఉండకూడదా అన్నారు. తాను వేరే చోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల ప్రకారం వెళ్ళవలసి ఉందని ఆమె చెప్పింది. ఆ రాత్రి మేము షిరిడి విడిచి వచ్చాము. అదే రాత్రి ఆమె ఇంట్లో దొంగలు పడి 500 రూపాయల విలువగల ఆస్తిని దోచుకోవడమే కాక ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో ఉన్న అనుభవం ఇదొకటే. నేను కేవలం వారి దర్శనం కోసమే షిరిడి వెళ్ళాను. బాబా నాకు వారిపై నమ్మకాన్ని కలిగించారు. అది చాలు. నేను షిరిడి నుండి తిరిగి వచ్చిన సంవత్సరంలోపే నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. డిసెంబర్ 14వ తేదీ 1936 శ్రీ రామచంద్ర వాసుదేవ్ గైసాస్ రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి, ఆర్ఎంఎస్ రికార్డ్ గుమస్తా, సెలక్షన్ గ్రేడ్, వయసు 58 సంవత్సరాలు, కొంకణ బ్రాహ్మణుడు, మాస్టర్స్, గోకుల్ రోడ్, ఉత్తర్ దాదర్. నేను సాయిబాబాను దర్శించలేదు. నేను మన్మాడ్లో తపాలా శాఖలో ఆర్ఎంఎస్లో పనిచేస్తూ ఉండేవాడిని. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్తో నాకు పరిచయం ఉంది. ఆయన మా పొరుగు ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు సాయిబాబాను గురించి చెప్తుండేవారు. ఒకరోజు దీక్షిత్తు బాబా తనను షిరిడీకి రమ్మని పిలిచారని, అందుకే షిరిడీ వెళుతున్నానని చెప్పారు. నేను బాబా భౌతికంగా లేరు కదా, వారు మిమ్మల్ని ఎలా పిలవగలరు అని ప్రశ్నించాను. ఆయన నువ్వు తెలుసుకుంటావులే అని చెప్పి నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నా భార్య ప్రసవానంతరము అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకుంటుందనే ఆశ కోల్పోయాము. ఇది జరిగి ఇప్పటికీ 13 సంవత్సరాలైంది. నేను ఆమె కోసం బాబాను ప్రార్థించి ఆమె బ్రతుకుతుందా అని అడిగాను. 1-2 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మరియు సేట్ కాబూలా అను మహమ్మదీయుడు ఒక పడవలో ఉన్నాము. పడవ కళ్యాణ్ దగ్గరనున్న సముద్రపాయలో ఉంది. ఎవరో ఒకతను పడవలోనికి వచ్చి థ్రెడ్ వేయసాగాడు. పడవ ప్రవాహానికి ఎదురుగా అతి కష్టంతో ఆవలి ఒడ్డుకు ప్రయాణిస్తుంది. ఇంతలో మేము చేరాల్సిన తీరాన్ని చేరక ముందుకు పోయి బురదలో ఇరుక్కుపోయాము. ఎందుకలా అయిందో అని చూస్తే థ్రెడ్ వేసేవాడు కనిపించలేదు. మా ఇద్దరికి థ్రెడ్ వేయటం చేతకాదు. దాంతో మా పడవ ఇంకా బురదలో కూరుకుపోయింది. కానీ చివరికి పడవ ఎలాగో ఒడ్డుకు చేరింది. ఈ కలను బట్టి నా భార్య బ్రతుకుతుందని, అయితే కొంతకాలం మాత్రం బాధపడవలసి వస్తుందని ఊహించాను. ఆ కల వచ్చిన రోజు నుండి ఆమె కొద్ది కొద్దిగా కోలుకోవటం మొదలుపెట్టింది. డాక్టర్ పరీక్షించి ఆమెకు ప్రమాద స్థితి తప్పిపోయిందని, క్రమేణా ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. నేను కల గురించి దీక్షిత్తో చెప్పాను. బాబా సశరీరులుగా లేకున్నా ఈనాటికి జీవించే ఉన్నారని, నా సమాధి మాట్లాడుతుంది అని తాము ఇచ్చిన హామీని బాబా ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారని దీక్షిత్ చెప్పాడు. నాకు ఉద్యోగంలో పదోన్నతి అంటే సెలక్షన్ గ్రేడ్ రాలేదని ఎంతో మదన పడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో నేనొక వ్యక్తితో ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాను. అకస్మాత్తుగా మరొక వ్యక్తి మా ముందుకు వచ్చి, ఇతడు అంటే నేను కోరేందేదో ఇవ్వవచ్చును కదా అని అతన్ని 3 జతల వంకీలు తయారు చేయించమని చెప్పు అని నా ఎదుటి వ్యక్తితో అన్నాడు. అలాగే మీరు చెప్పినట్లు చేస్తాను అని నా ప్రక్కనున్న వ్యక్తి జవాన్ చెప్పిన మరుక్షణం 3వ వ్యక్తి అంతర్ధానమయ్యాడు. ఇతర అనుభవాలు, కలలు చెప్పిన విధంగానే ఈ కల విషయం కూడా నేను దీక్షిత్ చెప్పి దాని అంతరార్థం వివరించమన్నాను. దీక్షిత్ ఆ 3వ వ్యక్తి బాబా అని చెప్పారు. సాధారణంగా ఎవరైనా వంకీలే కదా ధరించేది. మరి బాబా 3 జతల వంకీలు ఎందుకు అడిగారని సందేహం వ్యక్తం చేశాను. బాబా దత్తావతారమని, వారికి 3 శరీరాలు ఒకటిగా ఉంటాయని,
అందుకే 3 జతల వంకీలు అడిగారని దీక్షిత్ వివరించారు. నేను వెంటనే 3 జతల వెండి వంకీలు తయారు చేయించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి నేను నిత్యము పూజించే పెట్టెలో పెట్టాను. ఆ తర్వాత 4 రోజులకు నాకు పదోన్నతి లభించింది. నేను ఏ గ్రంథం పారాయణం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాబా కలలో కనిపించి 53 భిక్షగా ఇవ్వు అని అడిగారు. నేను పేదవాడిని కాబట్టి 53 సమర్పించలేక ప్రతి నెల నా జీతం నుండి 50 కాణీలు అంటే అణాలో 4వ వంతు బాబాకు ఖర్చు పెట్టేవాడిని. ఇలా 4 నెలలు చేశాను. తర్వాత ఈ కళ గురించి దాబోల్కర్కు సంప్రదించాను. మా బాబా భిక్ష అడిగింది 53 రూపాయలు కాదని 53 అధ్యాయాలున్న పాత ప్రామాణిక గురుచరిత్ర పారాయణం చేయమని ఆ కళ సూచిస్తుందని దాబోల్కర్ వివరణ ఇచ్చారు. దాంతో నేను ఆ గ్రంథాన్ని పారాయణం చేయడం ప్రారంభించాను. ఒకసారి నేను బాబా గురుచరిత్రను సప్తాహం పారాయణం చేయమని దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచరిత్రను తెప్పించాను. కానీ ఆ రోజు రాత్రి మా ఇంటిలోనికి దొంగలు జొరబడినట్లు కల వచ్చింది. దీన్ని బట్టి బాబాకు ఈ మార్పు ఇష్టం లేదని సాంప్రదాయానుసారంగా పాత ప్రమాణిక గ్రంథమే పారాయణం చేయమని ప్రబోధించినట్లు తోచింది. దాంతో నేను సచ్చరిత్రను కాకుండా గురుచరిత్రనే సప్తాహం పాటు పారాయణం చేశాను. 2.5 సంవత్సరాల క్రితం నా భార్యకు పక్షవాతం వచ్చి ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. ఆమెకు బాబాపై దృఢమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఆ సమయంలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె ఉన్న గది వాకిట్లో బాబా కూర్చుని ఉన్నారు. బాబా ఆమెతో భయపడకు, నిన్ను రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆ యమదూతలను సైతం లోనికి రానివ్వను అని అభయమిచ్చారు. అదే కలలో కొందరు వెదురు బొంగులు, మట్టి కుండ మొదలైనవి తెచ్చి ఆమె శవాన్ని మోసుకుని పోవటానికని పాడి కడుతున్నారు. బాబా వాళ్ళను అక్కడి నుండి తొలగిపోమ్మని ఎదురుగా ఉన్న చోటికి వెళ్ళమని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వారు బాబా మాటలు వినలేదు. దాంతో బాబా వారిని కొట్టి తరిమివేశారు. వెదురు బొంగలను విరిచేశారు. మట్టి కుండను పగలగొట్టారు. అంతటితో కళ సమాప్తమైంది. నా భార్య రక్షింపబడింది. అదే రాత్రి మేము నివసిస్తున్న షామత్ జాల్ ఎదురుగానున్న రంగారీ చాలులో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా నా భార్యను మృత్యువు నుండి బాబా కాపాడారు. తర్వాత ఆమె కోలుకుంది. దీక్షిత్తు నన్ను బాపు సాహెబ్ అని పిలిచేవాడు. నేను సాధారణంగా సాయి భక్తులకు చేయగలిగిన సహాయము అందించేవాడిని. షిరిడీ వెళ్ళటానికి తిరిగి రావటానికి రైల్లో బస్సులో టికెట్లు సమకూర్చడం వంటి పనులు చేసి పెడుతూ ఉండేవాడిని. సాయిలీలా మాసపత్రికలో ఒక సంఘటన ప్రచురితమైంది. ఆ సంఘటనలో ఒక భక్తుడు నా ద్వారా బాబా సహాయం పొందినట్లు వ్రాయబడింది. నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆ భక్తుడు నన్ను గుర్తుపట్టి బాపు సాహెబ్ అని సంబోధించి పలకరించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మార్చి 8వ తేదీ 1938. శ్రీ అమోల్ చంద్ చంద్రబాన్ సేట్ షావుకారు. వయసు 35 సంవత్సరాలు. రహత. మీకు మొదట మా వంశ వృత్తాంతాన్ని గురించి క్లుప్తంగా చెప్తాను. మా నాన్న చంద్రబాన్ సేటుకు 2 సోదరులు. పెద్దవాడు రామచంద్ర సేటు, చిన్నవాడు బీర్జీ చంద్ సేటు. మా పెద్దనాన్నగారి కుమారుడు కుశాల్ భావ్, చిన్నాన్నగారి కుమారుడు ప్రేమ్చంద్. మా నాన్న 13/12/1911లోను, మా పెద్దనాన్న 1860లోను మరణించారు. మా పెద్దనాన్న కుమారుడు కుశాల్ భావ్ నాకన్నా 47 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన కూడా 15/11/1918లో 62వ ఏట చనిపోయాడు. ఇప్పుడు అతని భార్య ఒంటరిగా అహ్మద్నగర్లో జీవిస్తుంది. మా చిన్నాన్న కుమారుడు ప్రేమ్చంద్ బీర్జీ చంద్ రహటేకర్, 60 సంవత్సరాలు, షావుకారు. ఔరంగాబాదులోని షాగంజ్లో ఉంటున్నాడు. అతనికి బాబా గురించి తెలుసు. నా దగ్గర మా నాన్నగారివి కుశాల్బాబు ఫోటోలు ఉన్నాయి. శ్రీ సాయిబాబా మా ఇంటికి పక్కనే ఉన్న మా సోదరుడు
కుశాల్బాబు ఇంటికి వస్తూ ఉండేవారు. సమాధి చెందడానికి 3 రోజుల ముందు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వారప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించారు. బాబా మా ఇళ్లల్లో కొద్దిగా పలహారం చేసి 15-30 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేవారు. ప్రస్తుతం శిథిలమైపోయి ఉన్న చావడిలో సాయిబాబా కొన్ని నెలలు నివసించినట్లు, అంతకుముందు ఆలీ అను ముస్లిం సాధువుతో అహ్మద్నగర్లో నివసించినట్లు మా అన్న కుశాల్బాబు చెప్పాడు. ఈ విషయాన్ని దృఢపరుస్తూ సాయిబాబా అక్బర్ ఆలీతో ఉండగా తాను చూశానని, వారు అహ్మద్నగర్ నుండి రహతా వచ్చి ఇక్కడ కొన్ని రోజులుండి తర్వాత షిరిడీ వెళ్ళారని దౌలు సేటు చెప్పాడు. అక్బర్ ఆలీ అహ్మద్నగర్లో కింగ్ గేట్ వద్ద ఉన్న బారా ఇమాం కోట్లలో నివసించేవాడు. వారి ఫోటో అహ్మద్నగర్లోని వాడియా పార్క్ దగ్గర ఉన్న రహటేకర్ మిల్లులో ఉంది. రహటేకర్ రామచంద్ర సేట్, చంద్రబాన్ సేట్, బీర్జీ చంద్, రామచంద్ర సేటు, కుశాల్బాబు, దౌలత్ సేట్, చంద్రబాన్ సేటు, అమోల్ చంద్, బీర్ చంద్, ప్రేమ్ చంద్, షాగంజ్, ఔరంగాబాద్. శ్రీ నాగేశ్వర ఆత్మారావు సామంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి. 1926 ప్రాంతంలో బాబా పుణ్యతిథికి నేను, నా భార్యను, 2 సంవత్సరాల మా పెద్ద అబ్బాయి మనోహర్ను వెంటబెట్టుకొని షిరిడీ వెళ్ళాను. పుణ్యతిథి ముగిసిన తర్వాత నేను బాబాజాన్ను దర్శించడానికి పూనా బయలుదేరాను. పూనా స్టేషన్ నుండి లక్షర్ వెళ్ళి బాబాజాన్ను చూసి రావడానికి 2 రూపాయలు సరిపోతాయని అనుకొని నా లోపలి జేబులో 2 రూపాయలు ప్రత్యేకించి విడిగా పెట్టాను. నేను ఖర్చుల కోసమని డబ్బు అలా వేరుగా పెట్టుకోవడం అదే మొదటిసారి. పూనాలో దిగి లక్షర్కు రానుపోను రూపాయి 8 అనాలకు విక్టోరియా టాంగా మాట్లాడుకొని లక్షర్ వెళ్ళాను. బాబాజాన్కు సమర్పించడానికి 4 లేక 6 అనాలకు పూలమాల కొన్నాను. అక్కడ ఫకీర్లకు టీ, రొట్టెలుగాను రూపాయి 4 అనాలు దానం చేశాను. తిరిగి పూనా స్టేషన్కు వచ్చి టాంగావానికి రూపాయి 8 అనాలు ఇచ్చి రైల్లో కూర్చున్నాను. యథాలాపంగా లోపలి జేబులో చేయి పెట్టాను. నేను ప్రత్యేకించి పెట్టిన 2 రూపాయలు అలాగే ఉన్నాయి. అమిత ఆశ్చర్యానికి లోనయ్యాను. టాంగాకు, పూలకు, ఫకీర్ల టీ కొరకు డబ్బు చెల్లించినప్పుడు ఈ విషయాన్ని నేను గమనించలేదు. లక్షర్కు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు అయిన ఖర్చులన్నీ లోపలి జేబు నుండే తీసి ఖర్చు పెట్టాను. వేరే జేబులో నోట్లున్నాయి కానీ వాటిని తాకలేదు. అయినా ఖర్చులు లెక్కించి చూస్తే 3 రూపాయల పైచిలుక ఖర్చు అయ్యింది. అలా నా జేబులో ఉన్న 2 రూపాయలు అంత మొత్తంగా ఎలా వృద్ధి అయ్యిందా అని నాకు ఆశ్చర్యం వేసింది. 1931-32లో ఒక క్రిమినల్ కేసులో చాలిస్గావ్ మమల్తాదార్ ముందు హాజరు కమ్మని నాకు సమర్లు వచ్చాయి. నేను అలాగే హాజరయ్యాను. కానీ కేసు వాయిదా వేశారు. మరుసటి వాయిదాకు ఆలస్యంగా అంటే మధ్యాహ్నం 1:30 గంటలకు హాజరు కావడానికి కోర్టు నుండి ముందుగానే అనుమతి తీసుకున్నాను. నెల రోజుల తర్వాత తిరిగి సమ్మర్లు వచ్చాయి. దారిలో షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్న తర్వాత చాలిస్గా వెళ్దామని వాయిదా తేదీకి ముందు రోజే బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి ఉదయం బస్సు ఎక్కాను. కానీ ప్రయాణం ఆలస్యం అవడంతో కోపరగాం పట్టణానికి ఉదయం 10:15 గంటకు చేరాను. కోపరగాం స్టేషన్లో నేను ఎక్కవలసిన రైలు ఉదయం 10:30 గంటకు బయలుదేరుతుంది. నేను స్టేషన్కి వెళ్ళడానికి అక్కడ టాంగా ఏమీ లేదు. నేను యూనిఫామ్లో లేకుండా సాధారణ దుస్తులు ధరించి ఉన్నందున స్టేషన్కి వెళ్ళే బస్సులలో నన్ను ఎవరూ ఎక్కించుకోవడం లేదు. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. వెంటనే ఫౌజ్దార్ సాబ్ అని ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుతిరిగాను. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ మీరు ఫౌజ్దారే కదా అని అడిగాడు. అవునని జవాబు ఇచ్చాను. అతను వెంటనే ఒక బస్సు ఆపి అందులో నన్ను ఎక్కించి పంపాడు. అందువల్లనే నేను సకాలంలో స్టేషన్ చేరి రైలు ఎక్కి విచారణ సమయానికి చాలిస్గా వెళ్ళగలిగాను. బాబా సహాయపడకుంటే రైలు తప్పిపోయి కోర్టుకు హాజరు కానందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చేది. 1929 మార్చిలో విశ్రాంతి కొరకు 2 నెలలు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను. 15 రోజులు అక్కడ కులాసగా గడిచింది. ఒకరోజు వద్దని ఎంత చెప్తున్నా వినకుండా మా నాన్న చేపలు పట్టడానికి వెళ్ళి కొన్ని బ్రతికి ఉన్న చేపలను ఇంటికి తెచ్చాడు. చేపలను చంపడం పాపమని, ఇది బాబా అభిమతానికి విరుద్ధమని మా అమ్మతో చెప్పాను. కానీ ఎవరూ నా మాటలు పట్టించుకోలేదు. కాసేపటికి నాకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. మా అమ్మ నాకేమవుతుందోనని తలడిల్లిపోయింది. అప్పుడు నేను, అమ్మ నీ బిడ్డ క్షేమం కోసం తప్పించిపోతున్నావు, మరి చేప పిల్లల
పిల్లల విషయంలో మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. నాకేమీ కాకుండా ఉండాలంటే చేపలను చంపడం మానండి అన్నాను. అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చి నా నుదుటిపై ఊది పెట్టి బాబాను ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు రేపు ఉదయానికి కోలుకుంటే నేను చేపలు తినడం మానివేస్తాను అని మొక్కుకున్నాడు. తర్వాత 5 నిమిషాలకు నా జ్వరం తగ్గిపోయి స్వస్థత చేకూరింది. 1931లో నవాల్కర్ వాడ పై అంతస్తులో ఉన్న గదిలో బస చేశాను. ఆ గది గోడలు చాలా చోట్ల పగుళ్ళిచ్చి కూలిపోయేటట్లు ఉన్నాయి. తేళ్లు కూడా విపరీతంగా ఉన్నాయి. అక్కడ ఉండడం ప్రమాదమని తలచి శ్రీ ఆర్ఏ తర్కాడు వేరే చోటుకు వెళ్ళిపోయాడు. నన్ను కూడా హెచ్చరించాడు. కానీ నాకు ఉండడానికి వేరే ఏ చోటు లేదు. అందువల్ల అక్కడే రావణం వరకు 2 రోజులుండి తర్వాత బొంబాయి వెళ్ళిపోయాను. నేను ఉన్న రోజులలో ఏమీ కాలేదు. కానీ నేను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి గోడలు కూలిపోయినట్లు నాకు జాబు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను షిరిడీలో ఉన్నప్పుడు నా టోపీలోనికి ఒక తేలు వచ్చి చేరింది. నేను షిరిడీలో దానిని గమనించకుండా టోపీ ధరించి బొంబాయికి వచ్చి అక్కడ మేకుకు తగిలించడానికి టోపీ తీశాను. అప్పుడు ఆ టోపీలో తేలున్నట్లు గమనించాను. టోపీ దాదాపు 12 గంటల పాటు నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకరోజు బాబా సమాధికి పక్కనున్న గదిలో నిద్రించాను. అర్ధరాత్రి సమయంలో సమాధి నుండి సంగీతం రావడం స్పష్టంగా వినిపించింది. నేను దానిని వర్ణించలేను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. శ్రీ జీకే రేగే, రిటైర్డ్ తహసీల్దార్, ఇండోర్. నేను 1912లో తుంటి నొప్పితో బాధపడసాగాను. జ్వరం కూడా రావడంతో నిద్ర కరువయింది. దాంతో నేను మా మామగారైన నారాయణరావు పరూల్కర్ దగ్గరకు వెళ్ళాను. ఆయన హార్దా సమీపంలో ఉన్న గీగ్లాం అనే గ్రామంలో ఉంటున్నారు. ఆయన గొప్ప సాయి భక్తులు. ఆయన బాబా ఊదీని నా నొసటిపై రాశారు. ఆ రాత్రి 2 గంటల సమయంలో నేను మంచంపై పడుకొని ఉండగా కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సన్యాసి ప్రత్యక్షమై నా భుజం తట్టి, బిడ్డా, భయపడకు, నీకు 3 రోజులలో నయమవుతుంది అన్నాడు. ఒక సన్యాసి నా ముందు నిలబడి ఉన్నారని, పై మాటలు అన్నారని మా మామగారితో గట్టిగా అరుస్తూ చెప్పాను. మా మామగారు సన్యాసిని చూడడానికి వచ్చే లోపే అతను అంతర్ధానమయ్యాడు. అక్కడికి వచ్చింది ఎవరో సన్యాసి కాదని, సాయిబాబా అని మా మామగారు చెప్పారు. సరిగ్గా 3వ రోజుకు నా నొప్పులన్నీ మాయమైపోయి వారం రోజులలో పూర్తి స్వస్థత చేకూరింది. మా మామగారు నన్ను షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించమని కోరారు. కానీ నేను 2 సంవత్సరాల వరకు షిరిడీ వెళ్ళలేకపోయాను. 1914లో నా 3వ కుమార్తె వివాహం మాండ్లలో జరిపించడానికి సెలవు పెట్టాను. బాబాకు కూడా ఆహ్వాన పత్రిక పంపాము. నేను స్వయంగా వచ్చి వివాహానికి హాజరవుతాను అని బాబా సమాధానం పంపారు. వివాహ వేడుక జరుగుతున్న సమయంలో బాబా నుండి పోస్ట్లో ఒక కవరు వచ్చింది. ఆ కవరులో ఊదీ పొట్లము, ఊదీని వధూవరుల నొసటిపై పెట్టమనే ఆదేశము ఉన్నాయి. అదే రోజు ఒక పకీరు వచ్చి మా మామగారిని 1 పైసా అడిగాడు. మా మామగారు నిర్లక్ష్యం చేసి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. తరువాత మా మామగారు పశ్చాత్తాపం చెంది వచ్చిన పకీరు సాయిబాబా అయి ఉంటారేమోననే సందేహాన్ని నా దగ్గర వ్యక్తం చేశాడు. ఆ వచ్చిన వారు సాయిబాబా అయితే తిరిగి వారు మా వద్దకు రావాలని నేను ప్రార్థించాను. మరుసటి రోజు మరొక పకీరు నా దగ్గరికి వచ్చి 1 పైసా మాత్రమే అడిగారు. నేను సమర్పించాను. ఆ పకీరు నేను సమర్పించిన పైసా మాత్రమే తీసుకొని మా మామగారు భోంచేసి వెళ్ళమని అభ్యర్థిస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు. ఆ వివాహం జరిగిన తరువాత నేను షిరిడీ వెళ్ళి అక్కడ 4 రోజులు గడిపాను. బాబా నన్ను చూసిన వెంటనే, ఎందుకింత ఆలస్యం అని అడిగారు. నేనొక పేద గుమస్తానని అంత సులభంగా రాలేకపోయానని చెప్పాను. తరువాత వారు నన్ను దక్షిణ అడిగారు. నేను 5 రూపాయలు సమర్పించాను. బాబా తమకు మరో 5 రూపాయలు కావాలన్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. అయినా మరో 5 రూపాయలు సమర్పించాను. అవి తీసుకొని, ఇంతకన్నా ఎక్కువ నీవు నాకి బాకీ పడలేదు అన్నారు. ఇంటికి కాటేగాం తిరిగి వెళ్ళిన తరువాత కానీ నాకు ఆ విషయం బోధపడలేదు. నా భార్య సంవత్సరం క్రితం నాకు తెలియకుండా
బాబాకు మనీ ఆర్డర్ ద్వారా 5 రూపాయలు పంపింది. కానీ అది తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన మనీ ఆర్డర్ కూపన్లో ఈ మొత్తం స్వయంగా మీ నుండి తీసుకోబడుతుంది అని వ్రాసి ఉంది. అందుకే బాబా స్వయంగా 5 రూపాయలు అధికంగా అడిగారని గ్రహించాను. 4 సంవత్సరాల వయస్సున్న నా చిన్న కుమార్తె ప్రేమాబాయికి జ్వరం వచ్చింది. అది క్రమేణా ప్రమాద స్థితికి చేరుకుంది. బిడ్డ కృశించిపోయి ఎముకల గూడుగా తయారయ్యింది. వైద్య చికిత్సలు, మందులు ఏవీ పనిచేయలేదు. నా భార్య బిడ్డను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించింది. నీ బిడ్డ కష్టాలన్నీ 3వ నాటికి తీసేస్తాను అన్న బాబా కంఠధ్వని ఆమెకు స్పష్టంగా వినిపించింది. కానీ ఊహించని రీతిగా ఆ బిడ్డ 3వ నాటికి తల్లి ఒడిలో ప్రాణాలు విడిచింది. నేను మానసలోని ఆఫీస్లో ఉండగా నా భార్య కబురు పంపి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. నేను ఇంటికి వెళ్ళి చూడగా బిడ్డ మరణించి ఉంది. నా భార్య శోకిస్తూ ఉంది. మేము ఎల్లప్పుడూ పూజ గదిలో ఉంచుకునే గంగా తీర్థంలో కాస్త బాబా ఊదీని కలిపి బిడ్డ నోట్లో పోశాను. చిత్రంగా అవి బయటకు రాలేదు. దాంతో మరికొంత తీర్థం పోశాను. మరుక్షణం బిడ్డ కళ్ళు తెరిచింది. బిడ్డకు ప్రాణం వచ్చిందని తెలుసుకొని బాబా ఊది తీర్థం ఇచ్చాము. బిడ్డ 1 నెల రోజుల్లో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యింది. ఇప్పుడు ఆమె ఇండోర్లోని ఒక బోర్డింగ్ స్కూల్లో ఎల్ఆర్టీ మ్యాట్రన్గా పనిచేస్తుంది. 1924లో నా 4వ కుమార్తె మైనాబాయికి వివాహం చేయదలిచి సంబంధాల కోసం వెతకనారంభించాను. కానీ సరి అయిన వరుడు దొరకలేదు. నేను అప్పుడు సెలవు పెట్టి ఉన్నాను. నా భార్యను అంజన్గాంలో ఉన్న ఆమె సోదరుని ఇంటికి తీసుకెళ్లాను. అక్కడికి వెళ్ళిన 2వ రోజు జీరాపూర్ వెళ్ళు అనే కంఠధ్వని వినిపించింది. తిరిగి ఇండోర్ వచ్చాను. అక్కడ నా కుమారునికి జీరాపూర్ వెళ్ళమని ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి. కానీ వాడి భార్య 9 నెలల గర్భిణిగా ఉన్నందువల్ల వెళ్ళలేకపోయాడు. అందువల్ల వాడి పై అధికారులు ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. నా సెలవు ముగిసిన తరువాత నన్ను నెమావర్ జిల్లాలోని ఖదేగాంకు బదిలీ చేసినట్లు తెలిసింది. కానీ ఆ ఉత్తర్వులను సంతకం కోసం రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి పంపినప్పుడు నా నుండి అభ్యర్థన లేకుండానే అతను ఆ ఉత్తర్వులను రద్దు చేసి నన్ను జీరాపూర్ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. నేను జీరాపూర్ వెళ్ళాను. ఉద్యోగంలో చేరిన 15 రోజులకు నేను పర్యటిస్తూ సాయత్ అను చోట ఆగాను. అక్కడ నా సోదరుడు గ్వాలియర్ సంస్థానంలో పనిచేస్తున్నాడు. అతనిని చూడడానికి వెళ్ళినప్పుడు తనతో బల్వంత్ అనే అందమైన దృఢకాయుడైన యువకుడు కనిపించాడు. నేను ఆ యువకుని గురించి విచారించి అతనే నా కుమార్తెకు సరియైన వరుడని నిర్ణయించి సంబంధం కుదుర్చుకొని వివాహం జరిపించాను. 1926లో నా భార్య మరణించింది. ఆ తరువాత నా ఆరోగ్యం క్షీణించింది. నేను బాబా ఫోటో ముందు కూర్చొని ఉండగా ఒకరోజు ఆ ఫోటో నుండి ఇకపై ఉద్యోగం చేయవద్దు అని కంఠధ్వని వినిపించింది. ఇలా వరుసగా 3 రోజులు ఆ ధ్వని వినిపించింది. ఎవరు మాట్లాడుతున్నారో నేను కనుక్కోలేకపోయాను. నా స్నేహితుడైన డాక్టర్ ఫర్నేర్కర్ అది బాబా కంఠధ్వని అయి ఉంటుందని చెప్పాడు. దాంతో ఆ సంవత్సరమే అంటే 1926 పదవీ విరమణ చేసి పింఛన్ తీసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని సరస్ బాబూజీకి జై. ఒక అజ్ఞాత భక్తుడు సాయి సుధా పత్రికలో తన అనుభవాన్ని ఇలా చెప్తున్నాడు. శ్రీ సాయిబాబా గురించి చెప్పే ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నేను నిస్సంశయంగా దైవభక్తి కలవాడిని. నేను దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని దేవాలయాలను దర్శించాను. స్వతహాగా పేదలకు దాన ధర్మాలు చేసే స్వభావం కలవాడిని. నేను ఎల్లప్పుడూ నా వకీలు స్నేహితునితో శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైన మహాత్ముల జీవిత చరిత్రల గురించి చర్చిస్తూ ఉండేవాడిని. అతను నా అభివృద్ధిని కాంక్షించేవాడు.
అతను సాయి భక్తుడు అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ సాయిబాబా గురించి నాకు చెప్పలేదు. 1/7/1939 మా మధ్య జరిగిన సంభాషణలో శ్రీ సాయిబాబా గురించి చెబుతూ వారు గొప్ప శక్తి కలవారని, జ్ఞాని, దయామయులని, ఈ మానవాళిని ఉద్ధరించడానికి అవతరించారని చెప్పాడు. నేను సాయిబాబా గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఆ విషయం నా భార్యతో చెప్పాను. అదే రోజు రాత్రి సాయిబాబా నా కలలో కనిపించారు. నా భార్య చాలా కాలం నుండి కాళ్లపై లేచిన కురుపులతో బాధపడుతూ ఉండేది. ఎన్నో మందులు, ఇంజెక్షన్లు వాడాము, కానీ అవి పనిచేయలేదు. నేను బాబా ఊదిని ఆ కురుపులపై పూయమని చెప్పాను. ఆమె రోజు ఊది రాస్తూ వచ్చింది, కానీ ఇంట్లో ఉన్న ఊది చాలా తక్కువ. ఒకరోజు నా భార్య బాబాను తలుచుకొని ఇంట్లో ఉన్న ఊది అయిపోయిందని చెప్పింది. మేము సెక్రటరీకి ఎటువంటి ఉత్తరము వ్రాయకుండానే రహతా నుండి పోస్టులో మాకొక ఊది పొట్లం వచ్చింది. అది బాబా యొక్క లీలగా భావించాము. ఊది పూయడం ద్వారా క్రమముగా నా భార్య కాళ్ళకున్న కురుపులన్నీ పూర్తిగా నయమయ్యాయి. అప్పటి నుండి మాకు బాబా పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు అధికమయ్యాయి. మేము బాబాను పూజించడము మొదలుపెట్టిన తర్వాత మాకు ఎంతో ప్రశాంతత లభించింది. ఇంతటి అద్భుత శక్తులున్న శ్రీ సాయిబాబా సామాన్య సత్పురుషులు కారని, భగవంతుడేనని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. 27/11/1939 రోజున శ్రీ సాయిబాబా భౌతికంగా వచ్చి నాకు తీర్థం ఇవ్వాలని కోరుకున్నాను. అదే రాత్రి వారు భౌతిక రూపంలో కనిపించి బెల్లము కలిపిన తీర్థము ఇచ్చారు. నేను తీర్థాన్ని భక్తితో సేవించాను. మేము సాయిబాబాను నిత్యం ఇంట్లో పూజించడమే కాక మేము ఎక్కడికి వెళ్ళినా వారి ఫోటోను మాతో పాటు తీసుకెళ్ళి అక్కడ పూజిస్తుంటాము. వారు మాకెన్నో విధాలుగా సహాయపడుతూనే ఉన్నారు. ఈ అనుభవాన్ని 1/7/1939 నుండి 31/12/1939 మధ్యకాలంలో జరిగినవి. నేను ఈ వివరాలన్నీ సాయిబాబా పేరుపై వ్రాసి ఉన్నాను. నేను చెప్పిన వాటిల్లో ఏవీ కల్పించినవి లేవు, అన్నీ వాస్తవాలే అని ప్రమాణం చేస్తున్నాను. అప్పాజీ సుతార్, షిరిడి. 1929లో నేను షిరిడీలో ఉండగా నా కాలికి ఎగ్జిమా అంటే ఒక తరహా పొడరోగము సోకి బాధపడ్డాను. దానికి నివారణ కోసము 200 రూపాయలు ఖర్చు పెట్టి కోపరగాం ప్రభుత్వ డాక్టర్లచే చికిత్స చేయించుకున్నాను. కానీ ప్రయోజనం లేకపోయింది. శ్యామ కూడా మందులు ఇచ్చాడు, అయినా ఫలితము దక్కలేదు. చివరికి నాసిక్ హాస్పిటల్లో చేరాను, కానీ కొంచెమైనా గుణం కనిపించలేదు. అక్కడున్న 8 రోజుల్లో ఒక రాత్రి బాబా కలలో కనిపించి షిరిడీ తిరిగి వెళ్ళి పురాణ పఠనం చేయి అన్నారు. ఎగ్జిమా బాధ వలన నాసిక్కు వచ్చాను కదా అని అన్నాను. దానికి బాబా, నా పురాణ పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు, నీకు నయమవుతుంది అన్నారు. వారి ఆదేశం మేరకు షిరిడీ తిరిగి వచ్చాను. నేను షిరిడీకి వచ్చినప్పుడు విఠలరావు మరాఠీ అనునతుడు పారాయణ చేస్తున్నాడు, కానీ అతను ఏదో పనిపై సిరివల్ అని చోటుకి వెళ్ళవలసి వచ్చింది. నేను షిరిడీలో బస్సు దిగుతుండగా అదే బస్సులో ఎక్కడానికి వచ్చిన విఠలరావు నన్ను కలిశాడు. అతను అత్యవసరంగా సిరివల్ వెళ్ళవలసి ఉందని, తాను లేని సమయంలో బాబా సన్నిధిలో పారాయణ నిర్వహించే వాళ్ళెవరూ లేరని, నన్ను పోతీ నిర్వహించమని కోరి వెళ్ళిపోయాడు. నేను పారాయణ చేయను ఆరంభించాను. జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతము, ఆధ్యాత్మిక రామాయణము మరియు దోబల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర బాబా సన్నిధిలో ప్రతిరోజు పారాయణ చేసి ఊది రాసుకునేవాడిని. 7 రోజులలో నా చర్మ వ్యాధి పూర్తిగా నయమయ్యింది. నాకు కలిగిన మరొక అనుభవం ఇది. షిరిడీకి చెందిన ముల్తాన్ ఫతేచంద్ మార్వాడికి నేను 350 రూపాయలు బాకీ పడ్డాను. 1932లో అతను డబ్బు రాబట్టుకోవడానికి నాపై కోర్టులో కేసు వేసి అరెస్టు చేయిస్తానని బెదిరించాడు. నేను చాలా భయపడ్డాను. ఒకరోజు బాబా నా కలలో కనిపించి నన్ను మరో 4 భక్తులను ఒకదాని తర్వాత ఒకటి గీతలోని పద్యాన్ని వల్లించమని వరుసగా మేమందరము వల్లించాము. తర్వాత బాబా నన్ను నీకేం కావాలని అడిగారు.
ఫతేచంద్ బాకీ నుండి నన్ను విముక్తి చేయమని బాబాను కోరాను. అప్పు తీరిపోతుందని బాబా చెప్పారు. మరుసటి రోజు ఉదయం ఫతేచంద్ మా ఇంటికి వచ్చి తనకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వమని అడిగాడు. నేను అలా చేస్తే నా బాకీ పత్రాలు తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ కూడా వ్రాసి ఇచ్చాడు. అంగీకారం మేరకు 1 నెలలో ఇల్లు కట్టించి ఇచ్చాను. అతను నా బాకీ పత్రాలను తిరిగి ఇచ్చేశాడు. వాటిని చింపి అవతల పారేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निशरद बापूजी की जय। ఇమాంబాయి చోటా ఖాన్, వయస్సు సుమారు 60 సంవత్సరాలు, వజాపూర్, ఔరంగాబాద్ జిల్లా. నేను మొట్టమొదట సాయిబాబాను గురించి 30 సంవత్సరాల క్రితము మహమ్మదీయ సాధువైన దుర్వేష్ షా చెప్పగా విన్నాను. నాకు, మా మేనత్తకు, మా అత్తగారు కూడా మధ్య గల వివాదాల పరిష్కారం కోసము వారి దగ్గరకు వెళ్ళాను. ఆయన నన్ను సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పి కొన్ని సూచనలు ఇవ్వడంతో నేను షిరిడీ వెళ్ళాను. అప్పుడు దీక్షిత్ వాలా నిర్మిస్తున్నారు. నేను బాబాను గోండ్కర్ ఇంటి సమీపంలో దర్శించాను. బాబా నిలబడి ఉన్నారు. ఒక మహిళ వారి దర్శనం చేసుకుంటుంది. మద్రాసుకు చెందిన సాధువు విజయానంద స్వామి కూడా బాబా వద్ద నిలబడి ఉన్నాడు. నన్ను బాబా వెనుక నిలబడి ఖురాన్ మొదటి అధ్యాయాన్ని వల్లించమని, వారి నుండి ఎటువంటి కానుకలు స్వీకరించవద్దని దుర్వేష నాకు సలహా ఇచ్చి ఉన్నాడు. అందుకని నేను బాబా వెనుకకు వెళ్ళి ఖురాన్లోని మొదటి అధ్యాయాన్ని వల్లించడానికి బిస్మిల్లా అని మొదలుపెట్టాను. బాబా ఒక్కసారిగా వెనుకకు తిరిగి కోపంతో, ఎవరు నువ్వు? నీవేదో నా అబ్బవైనట్లు నన్నేదో అడగాలని ఎందుకు వచ్చావు అంటూ తిట్ల వర్షం కురిపించారు. నేను బీతిల్లిపోయాను. బాబా ఎప్పటి వల్లే అర్థం కాని రీతిలో ఏదో మాట్లాడుతూ మసీదుకు వెళ్ళారు. నేను వారిని అనుసరిస్తూ వెళ్ళి మసీదు ముందు మండపంలో కూర్చున్నాను. బాబా అనుమతి ఇవ్వనందుగా మసీదులోనికి వెళ్ళలేక అలాగే 2 రోజులు వేచి ఉన్నాను. ఆ తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ కల్పించుకొని బాబా దగ్గరికి వెళ్ళి నన్ను ఉద్దేశించి, బాబా, వీరందరూ మీ బిడ్డలే కదా, వారిపై ఎందుకు కోపడతారు అని అడిగాడు. దానికి బాబా, ఏంటి వాడిని బిడ్డ అంటావా? వాడొక గురువును కొట్టి చంపాడు అన్నారు. బాబా చెప్పింది నిజమే. అప్పటికి 2 నెలల ముందు జరిగిన ఒక సంఘటన గురించి బాబా ప్రస్తావించారు. ఆ విషయం బాబాకి ఎవరో చెప్పే అవకాశం లేదు. నేను మమల్తాదార్ ఆఫీసులో నిజాం సిపాయిగా పనిచేస్తూ ఉండేవాడిని. పోలీసులు తమ విచారణలో భాగంగా ఒక క్రైస్తవ మత గురువును ప్రశ్నిస్తున్నారు. నేను పోలీసులకు సహాయపడేందుకు వెళ్ళాను. అతను సరియైన సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహించి ఒక కర్రతో ఆ గురువును గట్టిగా కొట్టాను. అతను రక్తం కక్కుకొని కింద పడి స్పృహ కోల్పోయాడు. నేను భయపడి ఈ విషయము మమల్తాదారుకు చెప్పాను. మమల్తారు నన్నెక్కడికైనా పారిపోమ్మని సలహా ఇచ్చాడు. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయి షిరిడీ వచ్చాను. నేను చేసిన దానికి విచారణను ఎదుర్కోవలసి వస్తుందన్న భయం కూడా బాబా దగ్గరికి రావడానికి గల మరో కారణం. కాకాసాహెబ్ బాబాతో మాట్లాడిన రోజు కూడా నేను బాబాకు భయపడి మసీదులోనికి వెళ్ళలేదు. ఆ తర్వాత 2-3 రోజులకు బడే బాబా కొడుకు కాశీంబాయి, జోగ్ దీక్షితులు నన్ను మసీదులోనికి తీసుకెళ్లారు. నేను బాబాను దర్శించుకున్నాను. బాబా నా శిరస్సుపై హస్తాన్ని ఉంచి, భయపడకు, భగవంతుడే యజమాని అన్నారు. తర్వాత నేను 7 వారాల పాటు షిరిడీలో గడిపాను. బాబా ఒకరోజు నాతో, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు, నీ భూమి తగాదా పరిష్కారం అవుతుంది, నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు అని ఆశీర్వదించారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. మా అత్తగారిపై కోర్టులో దావా వేశాను. ఈ కేసు 7 సంవత్సరాల పాటు నడిచి చివరికి నా భూములు నాకు స్వాధీనమయ్యాయి. 2వ సందర్శనము నేను బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు వారి అనుమతి అడిగాను. ఆ సమయంలో బాబా వద్ద మహల్సాపతి మావుసి ఉన్నారు. బాబా మావుసితో, జనం నా మాటలు వినరు,
పోకిరి విధవలు చెప్పకుండానే వెళ్ళి బాధపడతారు. ముళ్ళు గుచ్చుకున్న గాయం వలన తల్లిని కూడా కోల్పోతారు అన్నారు. నిజానికి నేను తిరిగి వెళ్ళేందుకు బాబా అనుమతించలేదు. నేను ఇల్లు చేరాలనే తొందరలో బాబా అనుమతి పొందకుండానే ఊరికి వచ్చేశాను. నేను తిరిగి వచ్చిన 2 రోజులకు మా అమ్మ కట్టెలు సేకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె కాలుకు ముళ్ళు గుచ్చుంది. అది సెప్టిక్ అయి కాలు బాగా వాచిపోయి 9-10 రోజుల తర్వాత ఆమె మరణించింది. అప్పుడు బాబా మసీదులో మౌసీతో ముళ్ళు గుచ్చుకొని తల్లి మరణిస్తుంది అన్న మాటలు నా గురించి చెప్పినవేనని అర్థమైంది. మూడవ సందర్శన శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 3వ సందర్శనము. మా అమ్మ చనిపోయిన 4వ రోజు షిరిడీ వెళ్ళాను. నాకు డబ్బు ఉద్యోగం లేనందున నా ఆర్థిక దుస్థితి నుండి విముక్తి కలిగిస్తారని తలచి బాబా దగ్గరికి వచ్చాను. నేను షిరిడీలో 34 రోజులు గడిపాను. ఒకరోజు నేను మసీదులో ఉన్నప్పుడు బాబా మావిసితో ఊదీ తీసుకుని సెలవు తీసుకోవాలి అన్నారు. ఈ మాటలు నా గురించి మాట్లాడినవేనని అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తికి సంబంధించిన మాటలు ఇంకొక వ్యక్తితో గాని లేక భక్త సందోహాన్ని సంబోధించి గాని చెబుతారు. బాబా మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవో వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. మరుసటి రోజు నేను బాబా వద్దకు వెళ్లడంతోనే వారంతట వారే ఊది నా చేతిలో పెడుతూ, ఇంటి వాకిట్లో ముసిలావిడ నిలబడి ఉంటుంది, ఆమె ఇచ్చింది తీసుకుని దాంతో కార్యం జరిపించాలి, అతిథులు వచ్చి ఉన్నారు, వారితో కలిసి విందు భోజనం చేయాలి అన్నారు. నాకు వారి మాటలు అర్థం కాలేదు. నేను ఇల్లు చేరింది మా అమ్మ చనిపోయిన 40వ రోజున. హిందువులు మాసికాలు జరిపించినట్లే మేము మండల క్రతువు జరిపించాలి. కీర్తిశేషులైన ఖాజీగారి భార్య మా ఇంటి వాకిట్లో నిలబడి ఉంది. వృద్ధురాలైన ఆమెకు నాపై ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆమె నన్ను పరామర్శించి నా చేతిలో 50 రూపాయలు పెట్టి కార్యం జరిపించమని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కార్యానికి మా 4 అక్క చెల్లెండ్లు వాళ్ళ భర్తలు వచ్చి ఉన్నారు. బాబా చెప్పిన అతిథులు వీళ్లేనని గ్రహించాను. ఖాజీగారి భార్య ఇచ్చిన డబ్బుతో మండల క్రతువు సజావుగా జరిపించాను. 4వ సందర్శనము. నెల రోజుల తరువాత నేను తిరిగి షిరిడీ వెళ్ళాను. అప్పుడు బాబా నాతో గులాబ్ మీ ఇంటికి వచ్చింది అన్నారు. నేను ఇంటికి వెళ్ళి చూస్తే నా భార్య మహపిల్లవాడిని ప్రసవించి ఉంది. బాబా చెప్పిన గులాబ్ ఈ బిడ్డ గురించేనని తలచి వాడికి గులాబ్ అని పేరు పెట్టాను. తదుపరి సందర్శనాలు. ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు అనుమతి కోరాను. కానీ బాబా ఆనుజ్ఞ ఇవ్వలేదు. ప్రజలు బయటకు వెళ్ళకూడదు, వెళితే తుఫానులు వస్తాయి, అగ్నిగోళాలు వర్షిస్తాయి, అనేక విపత్తులు సంభవిస్తాయి అని బాబా అన్నారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పినవో నాకు అర్థం కాలేదు. బాబా అనుమతి లేకుండానే షిరిడీ విడిచాను. పరుగులాంటి నడకతో ప్రయాణించాను. నేను ఎంత త్వరగా నడిచానంటే 2 గంటలలో షిరిడీకి 12 మైళ్ళ దూరంలోనున్న వారి నది చేరాను. అప్పుడు సమయం సాయంత్రం 5:30 గంటలు. నది ఒడ్డునే ప్రయాణిస్తూ సురళా గ్రామం చేరేసరికి సూర్యాస్తమయం అయ్యింది. ఆ గ్రామ పటేలు నన్ను వెళ్ళవద్దని, ఆకాశం మేఘావృతమై ఉందని, వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, అప్పుడు ప్రయాణం సాగిస్తే అవస్థల పాలవుతానని హెచ్చరించాడు. కానీ నేను ఇక్కడికి మా ఊరు 4 మైళ్ళే కదా, వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరాను. మరి 3 మైళ్ళు నడిచేసరికి ఉరుములు మెరుపులతో పెద్ద తుఫాను మొదలైంది. నా ముందున్న ఒక పెద్ద రావి చెట్టుపై పిడుగుపడి చెట్టు 2గా చీలి మండసాగింది. పిడుగు పడినప్పుడు మిరుమిట్లు కొలిపే మెరుపు మెరిసింది. ఆ కాంతిని చూడలేక తల తిప్పుకున్నాను. నా వెనుక బాబా నిలబడి ఉన్నారు. వారి వెంట 2 కుక్కలు కూడా ఉన్నాయి. నేను వారికి వంగి నమస్కరించాను. వారు అంతర్ధానమయ్యారు. నేను ముందుకు సాగిపోయాను. మా గ్రామానికి దగ్గరగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది దాటితే గాని మా ఊరు చేరుకోలేము. నేను నది వద్దకు వచ్చి దాని లోతు ఎంతో తెలుసుకోకుండానే దానిలోకి దిగాను. నీళ్లు మోకాళ్ళు లోతున్నాయి. నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరాను. యథాలాపంగా వెనుతిరిగి చూసి భయభీతుడనయ్యాను. నది వరదలో ఉంది. నీళ్లు నది 2 గట్టు పై వరకు చేరి పొంగి ప్రవహిస్తున్నాయి.
నది లోతు కనీసం 20 అడుగులు ఉంటుంది. నేను నదిని ఎలా దాటానా అని విస్తుపోయాడు. తరువాత క్షేమంగా ఇల్లు చేరాను. షిరిడీలో బాబా తుఫానులు వస్తాయి, అగ్నిగోళాలు పిడుగులు పడతాయి అన్న మాటలు నిజమయ్యాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబు కీ జై. నాలుగు సంవత్సరాల క్రితం గులాబ్ వివాహం జరిపించడానికి నాకు డబ్బు అవసరమైంది. నేను షిరిడీ వచ్చి మసీదులో నిద్రించాను. బాబా నా కల్లో కనిపించి నన్ను ఆశీర్వదించి పూనాకు వెళితే లాభపడతావని చెప్పారు. వారి ఆదేశం మేరకు పూనాకు వెళ్ళి ఒక వ్యక్తిని కలిశాను. అక్కడకు లడ్కర్ అనునతుడు వచ్చాడు. అతను మొలల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి నివారణకు ఒక సాధువు బాబా చెప్పిన వైద్యం నాకు తెలుసునని అతనికి చెప్పాను. అతను మందు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. నేను మందు తయారు చేసి అతనికి ఇచ్చాను. అతని వ్యాధి నివారణ అయింది. అతడు సంతోషంతో పూనాలో జరిగే గుర్రపు పందాలకు వెళ్ళి ఒక గుర్రంపై కొంత సొమ్ము పణంగా పెట్టాడు. ఆ గుర్రం గెలిచి అతనికి 1000 రూపాయలు వచ్చింది. ఆ మొత్తంలో 700 రూపాయలు ఇచ్చాడు. నేను ఆ డబ్బు తీసుకుని వచ్చి గులాబ్ పెళ్లి జరిపించాను. షిరిడీలో 8 రోజులుండిన హరిద్వార్ బువాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. అతను షిరిడీ పులిమేరల్లో నన్ను సెలయేటిలో స్నానం చేయటానికి బయలుదేరే సమయానికి ఒక పిచ్చుక వచ్చి అతని తలపై కూర్చునేది. అతను సెలయేటిలో స్నానం చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చుక అక్కడున్న వేప చెట్టుపైకి వెళ్ళి వేచి ఉండేది. అతను స్నానం ముగించిన తరువాత తిరిగి వచ్చి తలపై కూర్చునేది. నేను ఇతర భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూశాము. మేమందరము బాబా వద్ద ఉన్న సమయంలో బువా ఈ దృశ్యం దేని సూచిస్తుందో చెప్పమని బాబాను అర్థించాడు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటీవాడాను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు. లా ఇల్లా ఇల్లాహి క్యా బడా దర్బార్ హై, మున్నీ చితు అందాయి హై, సర్దార్జీ చుతి హై, అల్లా మాలిక్ హై, అల్లా అచ్చా కరేంగా. బాబా దేహ పరిత్యాగం చేయటానికి 4 నెలల ముందు ఒకరోజు అప్పాబిల్తో రాత్రి 8 గంటల సమయంలో 4 కోళ్లు తీసుకుని రా, అతిథులు వస్తున్నారు అన్నారు. వచ్చే అతిథులు ఎవరోనని మేము ఆశ్చర్యపోయాము. ఆ రాత్రి మసీదులో తెర వెనుక కూర్చుని ఉన్నాను. నేను మెలకువగా ఉన్నాను. రాత్రి 2 గంటల తర్వాత అడుగు పైగా వ్యాసమున్న ఒక పెద్ద అగ్నిగోళం మసీదులోనికి దూసుకు వచ్చింది. అది పడమర దిక్కునున్న నింబార్ గూడు వద్ద కాసేపు నిలిచి తరువాత ఓ కప్పు పైకెగసి చిన్నాభిన్నమై అసంఖ్యాకమైన తునకలుగా మసీదంతా ఆవరించాయి. అప్పుడు మసీదు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని చూడలేక నేను కళ్ళు మూసుకుని తలదించాను. నాతో ఉన్న అప్పాబిల్ కూడా అలాగే చేశాడు. అప్పుడు బాబా దుని దగ్గరికి వెళ్ళి వంచి ఉన్న తమ మెడపై చట్కా కొన ఉంచి అరబిక్లో 10-15 నిమిషాల పాటు ఏదో ఉచ్చరించాడు. బాబా దుని వద్దకు వెళ్ళగానే మసీదును ఆవరించుకున్న కాంతి అదృశ్యమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ తెచ్చుకొని వారిని సమీపించి వారి మెడలో బాబా ఇచ్చిన పూలమాల వేశాను. బనేమియా ఎత్తి ఉన్న చేతిని క్రిందకు దించారు. నేను బాబా చెప్పమన్న మాటలు వల్లించాను. అప్పుడు బనేమియా తదేకంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు. వారి కంటి నుండి నీరు కారసాగింది. తర్వాత వారి దగ్గర సెలవు తీసుకొని షిరిడీ తిరిగి వచ్చాము. ఇది జరిగిన 4 నెలల తర్వాత 9వ నెల 9వ తారీఖున విజయదశమి రోజు బాబా మహాసమాధి చెందారు. మేము రంజాన్ నెలలో ఔరంగాబాద్ వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి భోంచేశాము. బాబాకు అరబిక్ తెలుసు. వారు ఖురాన్ చదివి అబ్దుల్కు బోధించేవారు.
నూరుద్దీన్ సైనిక దళానికి చెందిన ఒక అశ్వ సైనికుడు. అతను ఒకరోజు షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. దర్శించిన వెంటనే తను తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అతన్ని మరుసటి రోజు వెళ్ళమన్నారు. అతని దళం ముందుకు వెళ్ళబోతుందని, అందువల్ల అక్కడ ఆగిపోవడం తనకు సాధ్యం కాదని చెప్పాడు. బాబా అతని చేతిలో ఊది పెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు. వాటి అర్థం ఏమిటంటే, గొయ్యి త్రొవ్వు, ఊది తిను అని. అతను ఊది తీసుకుని స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపర్గావ్లో శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న దృశ్యం ఒకటి అతనికి కనిపించింది. అతను గమ్యం చేరాడు. కానీ శవం దృశ్యం మాత్రం అతని విడిపోలేదు. అంతేకాదు, అతడికి శవదృశ్యం కనపడిన రోజు తృప్తిగా భోంచేసేవాడు. ఆ దృశ్యం కనపడని రోజు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీనితో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బాబా మాటలు విననందుకే తనకి దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకొని తిరిగి షిరిడీ చేరి 6 నెలల పాటు అక్కడే గడిపాడు. క్రమేణా అతను ఆ శాపం నుండి విముక్తుడయ్యాడు. తర్వాత బాబా అనుజ్ఞ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు దివాలీలో కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. ప్రస్తుతం పూనా కంటోన్మెంట్లో ఉన్న అబ్దుల్ ఖాదిర్ 1915లో షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు ఒకరోజు తకియా వద్ద కూర్చొని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్ తనకు సన్యాసం ఇవ్వమని బాబాను అర్థించాడు. పిడికిలిలో ఉన్న వస్తువేదో విసురుతున్నట్లు బాబా తమ పిడికిలిని అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏది ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటల్లోనూ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికి సలహాలు ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి అర్థం కాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు. రాళ్లతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. ఇలా బలవంతంగా తెచ్చుకున్న ఫకీరు స్థితిలో 1.5 నెల గడిపాడు. ఆ తర్వాత మసీదు మండపం దగ్గర అబ్దుల్ ఖాదీర్ ఉన్నప్పుడు బాబా ఎదురుపడి లావ్ భలే ఇదర్ అని పలుకుతూ పిడికిలితో అతని నుండి ఏదో లాక్కుంటున్నట్లు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తర్వాత 15 రోజులు షిరిడీలో ఉండి బాబా అనుమతితో కిర్కీ వెళ్ళి అక్కడ బాబాజాన్ వేప చెట్టు ఎదురుగా బీడీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. మదరాలి ఒక ఖోజా. అతడిప్పుడు ఏవలాలో ఉన్నాడు. అబ్దుల్ ఖాదిర్ మదరాలికి గురువు. అబ్దుల్ ఖాదిర్ ఇతర మహమ్మదీయులతో కలిసి నమాజా ఆజార్ చేసేవాడు. ప్రతిదినం పగటిపూట మసీదులో బాబా ముందు మౌలు నిర్వహించబడేది. ఉదయం తబలా, సారంగి మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది. మండపం దగ్గర తబోద్ నిర్మించమని బాబా ఆదేశించేవారు. దాని నిర్మాణానికైన ఖర్చు కూడా వారే భరించేవారు. తబోద్ కార్యకలాపాలు జరిగేటప్పుడు మాంసం కిచిడీ చేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండప నిర్మాణం జరిగిన తర్వాత ఆ కార్యక్రమాలను నిలిపివేశారు. బాబా తాము స్వయంగా ఫత్యా చదవడం కానీ ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. బాబా సశరీరులై ఉన్నప్పుడు ముస్లింలందరూ మసీదులో నమాజు చేయడానికి వచ్చేవారు. అది ఈనాటికి కొనసాగుతోంది. బాబా కూడా వారితో కలిసి నమాజు చేసేవారు. బాబా దుని దగ్గర నిల్చొని నమాజు చేయడం నేను స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరుల వల్లే మోకాళ్ళపై కూర్చోవడం కానీ వంగడం కానీ చేసేవారు కాదు. బాబా నాకు తెలిసిన 2 మహమ్మదీయుల ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు. మా గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు.
బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, మనం ఈరోజు చనిపోతే ఎల్లుండికి 3వ రోజు. ఈ ఇల్లు, భూములు, ఆస్తుల వల్ల మనకేమి ఉపయోగం అన్నారు. అబ్దుల్లా మా ఊరు తిరిగి వచ్చాడు. అతనికి భార్య, పిల్లలున్నారు. అతను ఇంటిని, ఆస్తిని వాళ్ళకి వదిలేసి విరాగి అయి వీధుల వెంబడ తిరగడం ప్రారంభించాడు. రాత్రులు సమాధుల వద్ద ఏదో గొనుక్కుంటూ గడిపేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదా ఆహార విషయం పట్టించుకోక పస్తుండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మరణించాడు. కానీ ఈ 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు సాధించాడు. ఒకసారి నేను పనిపై వెళుతుంటే నన్ను ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో పాముందని హెచ్చరించాడు. నేను వెళుతున్నది పగటిపూట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो खाली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। मो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं
बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं
बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा